వెల్కమ్ టు మెగా 9 టీవీ. దిస్ ఇస్ అక్షయ. తమిళ హీరో విశాల్ పెళ్లిపై ప్రస్తుతం కోలీవుడ్ లో చర్చ జరుగుతుంది. నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం పూర్తయిన వెంటనే తాను పెళ్లి చేసుకుంటానని గతంలో విశాల్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఆ బిల్డింగ్ నిర్మాణం పూర్తయింది. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. పెళ్లి గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటా, నా జీవిత భాగస్వామిని కనుగొన్నాను. ఇప్పటికీ పెళ్లి గురించే మా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇది తప్పకుండా ప్రేమ వివాహమే. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తా అని విశాల్ తెలిపారు. విశాల్ తానే స్వయంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నానని వెల్లడించడంతో ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. హీరోయిన్ సాయి ధన్సికతో ఆయన 7 అడుగులు వేయనున్నారంటూ ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని టాక్. వీరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలిపారని, త్వరలోనే పెళ్లి కూడా జరగనుందని పలు స్థానిక ఆంగ్ల పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతటా వైరల్ గా మారిన ఈ వార్తలను ఉద్దేశించి తాజాగా విశాల్, సాయి ధన్సిక ఇద్దరు క్లారిటీ ఇచ్చేశారు. సాయి ధన్సిక నటించిన యోగి చిత్రం ఆడియో విడుదల చెన్నైలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాల్, సాయి ధన్సిక జంట ఈ విషయాన్ని ప్రకటించారు. ఆగస్టు 29న తమ వివాహం జరగనుందని విశాల్ అనుమతితో సాయి ధన్సిక ప్రకటించగా, ఆమె తల్లిదండ్రుల సమ్మతితో ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు విశాల్ తెలిపారు. ఆగస్టు 29న విశాల్ పుట్టినరోజునే ఆయన వివాహం సాయి ధన్సికతో జరగనుంది. విశాల్ పెళ్లి గురించి గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మిని విశాల్ పెళ్లి చేసుకోబోతున్నారని తొలుత వార్తలు వచ్చాయి. తర్వాత ఏం జరిగిందో ఏమో, ఇద్దరు విడిపోయారు. వరలక్ష్మి ప్రస్తుతం పెళ్లి చేసుకొని తన వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇక ఆ తర్వాత అభినయ వంటి పలువురు హీరోయిన్స్ పేర్లు కూడా విశాల్ పెళ్లి వార్తల్లో నిలిచినప్పటికీ చివరికి అవన్నీ ప్రచార స్థాయిలోనే ఆగిపోయాయి. విశాల్ కు గతంలో అనీషా అనే నటితో నిశ్చితార్థం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అనివార్య కారణాల వల్ల వీరి నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. ప్రస్తుతం సాయి ధన్సికతో విశాల్ వివాహం ఖరారు అయింది. దీంతో విశాల్ కు ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ చెబుతున్నారు. తమిళనాడుకు చెందిన సాయి ధన్సిక పలు తమిళ చిత్రాల్లో నటించారు. తెలుగులో తెరకెక్కిన షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా సందడి చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కబాలీ సినిమాలో రజనీకాంత్ కు కుమార్తెగా నటించి మెప్పించిన సాయి ధన్సిక ఆ సినిమాతో బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం సాయి ధన్సిక నటించిన యోగి చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. ఇటీవల అనారోగ్యం బారిన పడిన విశాల్ ప్రస్తుతం కోలుకున్న విషయం తెలిసిందే.